హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ అందరి సపోర్ట్తో ఫస్ట్ మైల్ స్టోన్ అయిన 500 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకున్నాం. నా కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఓకే, ఇంకా వీడియోలోకి వస్తే, రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో అలన్ రిచర్సన్ యాక్ట్ చేసిన వార్ మెషిన్ అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ ఆర్ సర్వైవల్ మూవీ రిలీజ్ అయింది. అండ్ మూవీ అయితే సూపర్ ఉంది గైస్. నిజంగా చాలా బాగా అనిపించింది మూవీ. ఇలాంటి మూవీస్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు చాలా బాగా తీస్తారు. అండ్ ఇదైతే మాత్రం అదిరిపోయింది. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ సైఫై ఎలిమెంట్స్ అన్ని టాప్ నాచ్ ఉంటాయి. అసలు స్టోరీ ఏంటంటే, అలన్ రిచర్సన్ ఆర్మీ రేంజర్ అవ్వాలి అని రేంజర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతాడు. ఈ ట్రైనింగ్ 8 వీక్స్ ఉంటుంది. అండ్ మెంటల్ గా ఫిజికల్ గా ఇట్ విల్ పుష్ టు యువర్ లిమిట్స్. సో ఫస్ట్ ఈ ట్రైనింగ్ లో చాలా మంది ఉంటారు, కానీ వీక్ ఆన్ వీక్ ఒక్కొక్కరు డిస్క్వాలిఫై అయిపోతూ ఉంటారు. ఇక ఫైనల్ గా 8 వీక్స్ అయ్యేసరికి 15 to 20 మెంబర్స్ మిగులుతారు అంతే. వీళ్ళకి డెత్ మార్చ్ అనే ఒక ఫైనల్ టెస్ట్ ఉంటుంది. అందులో కానీ పాస్ అయితే దే విల్ బి సెలెక్టెడ్ యాజ్ రేంజర్స్. ఈ డెత్ మార్చ్ ఏంటంటే, వీళ్ళందరికీ ఒక డమ్మీ రెస్క్యూ మిషన్ ఇచ్చి వాళ్ళని ఒక ఐసోలేటెడ్ ఏరియాలో వదిలేస్తారు. ఇది జస్ట్ ట్రైనింగ్ మిషన్ కాబట్టి ఎలాంటి వెపన్స్ ఉండవు. ఆ మిషన్ లో భాగంగా ఒక ప్లేన్ ని క్రాష్ చేయడానికి కొన్ని ఎక్స్ప్లోజివ్స్ అండ్ కాంప్స్ మాత్రమే ఉంటాయి. వీళ్ళకి ఇచ్చిన టైంలో ఆ మిషన్ ని కంప్లీట్ చేసి ఎనిమిస్ కి దొరకకుండా ఫినిష్ లైన్ ని క్రాస్ చేయాలి. కానీ అక్కడే స్టోరీ టర్న్ అవుతుంది. రెస్క్యూ మిషన్ అని వెళ్లిన వాళ్ళకి ఒక పెద్ద కిల్లింగ్ మెషిన్ ఎదురవుతుంది. అది దాని సరౌండింగ్స్ మొత్తాన్ని స్కాన్ చేసి ఏదైనా మూవ్మెంట్ ని లేదా హ్యూమన్స్ ని డిటెక్ట్ చేసిందంటే అంతే, ఒకటే షాట్ కి లేపేస్తుంది. అసలు ఆ కిల్లింగ్ మెషిన్ ఏంటి, అది అక్కడ ఎందుకు ఉంది, వీళ్ళు దాని నుంచి ఎస్కేప్ అయి బయటపడ్డారా లేదా అనేది మిగతా స్టోరీ. ఈ మెషిన్ నుంచి తప్పించుకుని సర్వైవల్ మోడ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మూవీ చాలా బాగుంటుంది. ఆల్సో అంతకు ముందు జరిగిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా బాగుంటుంది అనుకోండి, బట్ ఇక్కడ వచ్చే యాక్షన్ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ అన్ని చాలా బాగా అనిపిస్తాయి. అలన్ రిచర్సన్ కి మూవీలో ఒక పాస్ట్ ఉంటుంది. సో మధ్య మధ్యలో ఆ సీన్స్ చూపిస్తూ ప్రెసెంట్ జరుగుతున్న వాటి కనెక్ట్ చేస్తూ ఉంటారు. సీరియస్లీ ఒకసారి ఊహించుకోండి, మీరు అలా ఎవరినైనా కాపాడాలి అని ఒక రెస్క్యూ మిషన్ కి వెళ్తే అక్కడ ఇలాంటి ఒక వార్ మిషన్ మీకు ఎదురైంది. మీ దగ్గర ఒక వెపన్ లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. ఈవెన్ బేస్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి కామ్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? అలాంటి సిచ్యువేషన్ ని ఈ మూవీలో చాలా న్యాచురల్ గా రియలిస్టిక్ గా చూపించారు. కొన్ని సీన్స్ నాకు పబ్జీలో ఉన్నట్టు అనిపించాయి, కానీ ఓవరాల్ గా యాక్షన్ సీన్స్, సీజీ అన్ని కూడా చాలా బాగున్నాయి. అలన్ రిచర్సన్ యాక్టింగ్ కూడా టూ గుడ్ ఉంటుంది. ఒక సీరియస్ క్యారెక్టర్ తనది. తన పాస్ట్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఎలా అయినా ఈ రేంజర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి రేంజర్ అవ్వాలనేది తన గోల్. అందుకే అసలు ఎవరితో కలవకుండా చాలా సీరియస్ గా ఉంటాడు. అలాంటి వాడిని రెస్క్యూ మిషన్ కి లీడర్ గా చేస్తారు. సో ఆ టీమ్ ని లీడ్ చేసి మోటివేట్ చేసే కొన్ని సీన్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు ఒక యాక్షన్ మూవీ లవర్ అయితే మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నెట్ఫ్లిక్స్ లో ఉంది, గో గివ్ ఎ ట్రై. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. అండ్ మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ 3.75/5. మీరు ఒకవేళ ఆల్రెడీ మూవీ చూసేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ Facebook and Instagram. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అడియోస్.